దేశంలో హిట్ అండ్ రన్ కేసులు రెగ్యులర్గా ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది తమ ఆత్మీయులను కోల్పోతుంటారు. ఆల్కహాల్ తాగి వాహనాలు నడపడం, నిద్రలేమితో డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అతివేగం, రాంగ్ రూట్లో వెళ్ళడం యాక్సిడెంట్లకు కారణాలవుతున్నాయి. ఈ ప్రమాదాలు ఒకరిద్దరినే కాదు, ఒక్కోసారి పూర్తి కుటుంబాన్ని బలి తీసుకుంటున్నాయి. అనేక మంది జీవితాలు రోడ్డున పడేలా చేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే చాలా మంది వాహనాలు అక్కడే వదిలేసి పారిపోతుంటారు. దీన్నే హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు పరిగణిస్తారు. అయితే ఈ కేసుల్లో నిందితుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఆ డ్రైవర్ దొరికి నిజ నిర్ధారణ అయితే జైలు శిక్ష విధించేవారు. హిట్ అండ్ రన్ కేసులో బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్న ఈ ఐపీసీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని చేసింది. అదే భారతీయ న్యాయ సంహిత చట్టం. ఇండియన్ క్రిమినల్ కోడ్ కు బదులు దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం డ్రైవర్లు యాక్సిడెంట్ చేసి పారిపోకూడదు. ప్రమాదం గురించి సమాచారం పోలీసులకు రిపోర్ట్ చేయాలి. ఇక ప్రమాదం గురించి నిజ నిర్ధారణ అయితే 7 లక్షల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష పడనుంది. అదే పాత చట్టం ఐపీసీ ప్రకారం రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తిని చంపినట్లయితే గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష ఉండేది. తాజాగా తీసుకొచ్చిన చట్టం ట్రక్కు, లారీలు, భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు శాపంగా మారింది. దీనిపై డ్రైవర్లు మండిపడుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే అంత పెద్ద మొత్తంలో జరిమానా ఎలా చెల్లించగలమంటూ డ్రైవర్లు అంటున్నారు. చట్టం రూల్స్కి భయపడి కొత్త వారు ఈ వృత్తిలోకి రావాలంటే భయపడుతున్నారని చెబుతున్నారు. చట్టంలోని కఠినమైన నిబంధనలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనవరి 1 నుంచి నిరసనలకు దిగారు. దేశవ్యాప్తంగా రాస్తా రోకోలు, సమ్మెలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రక్కులు నిలిపేసి ఆందోళనలు చేపట్టారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో వాహనాలు రోడ్లపై నిలిపేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. రోడ్లను దిగ్బంధించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. సుమారు 1,20,000 ట్రక్కులు, లారీలు, భారీ వాహనాలు, కంటైనర్ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఛత్తీస్గఢ్లో 12,000 ప్రైవేట్ బస్సులు నిలిపేశారు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కొత్త చట్టంలోని నిబంధనలను ఉపసంహరించుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సమ్మె వల్ల రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందేమోనని భయపడి పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు క్యూ కట్టారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఈ సమ్మె ప్రభావం కూరగాయల మీద కూడా పడే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని రోజులు నిరసనలు ఇలాగే కొనసాగితే నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో కూడా మంగళవారం చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో రష్ కనిపించింది. ఫ్రెండ్స్, ఒక చిన్న విన్నపం, మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సపోర్ట్ నాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది. నేను మరిన్ని వీడియోలు ఉత్సాహంతో చేయడానికి మీ ప్రోత్సాహం ఉపయోగపడుతుంది. వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన సూచనలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.